శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం వస్తుంది కదా, ఆ రోజు ఆ నక్షత్రం వచ్చిన రోజు ఒక 5 నిమిషాలు మీకోసం మీరు వెచ్చించుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రక్రియ చేయండి. అది ఎలాగంటే స్నానం చేసి పూజామందిరంలో పూజ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు దీనికోసం స్పెండ్ చేయండి. అలా చేయగలిగితే కనుక జీవితంలో ఎంతో మేలు చేస్తుంది, ఎంతో కొత్త ధైర్యం వస్తుంది. అలాగే డిప్రెషన్స్ అలాంటివి ఏవైనా ఉన్నా అందులోంచి అపమృత్యువులోంచి వాటిల్లోంచి బయటపడతారు. దానికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే ఒక చిన్న అష్టకం చదవాలి. అది ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అది మన సాఫ్ట్వేర్ భాషలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో పాలిమార్ఫిజం అంటాం కదా. అంటే ఒకే మాడ్యూల్కి రకరకాల ఇన్పుట్స్ ఇస్తే దాన్ని తీసుకుని అది అర్థం చేసుకుని రకరకాల అవుట్పుట్లు ఇస్తుంది. అలాంటి పాలిమార్ఫిక్ అస్త్రం ఇది. అదేమిటి అనేది నేర్పిస్తా. ఇంతకీ దాన్నే యమాష్టకం అని పిలుస్తారు. అమ్మ బాబోయ్, యమాష్టకమా అని చెప్పి వెంటనే వీడియో క్లోజ్ చేసేయకండి, భయపడిపోకండి. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అష్టకం వల్ల. అందులో 8 శ్లోకాలు ఉంటాయంతే. ఇప్పుడు చదివి వినిపిస్తాను, తర్వాత దాని అర్థం, దాంతో వచ్చే ప్రయోజనాలు అవన్నీ చెప్తాను. తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా ధర్మం సూర్యసుతం ప్రాప ధర్మరాజం నమామ్యహం సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః అతోయం నామ శమనమితి తం ప్రణమామ్యహం ఏనాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరం కామానురూపం కాలేన తం కృతాంతం నమామ్యహం బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ధిహేతవే నమామి తం దండధరం యశ్శాస్తా సర్వజీవినాం విశ్వం చ కలయత్యేవ యస్సర్వేషు చ సంతతం అతీవ దుర్నివార్యం చ తం కాలం ప్రణమామ్యహం తపస్వీ బ్రహ్మనిష్టో యః సంయమీ సంజితేంద్రియః జీవానాం కర్మఫలదస్తం యమం ప్రణమామ్యహం స్వాత్మా రామశ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్ పాపినాం క్లేశదో యస్తం పుణ్యమిత్రం నమామ్యహం యజ్జన్మ బ్రహ్మణోంశేన జ్వలంతం బ్రహ్మ తేజసా యోధ్యాయతి పరం బ్రహ్మ తమీశం ప్రణమామ్యహం. ఇది యమాష్టకం. మీకు వచ్చేసింది కాబట్టి ఇక్కడతో వదిలేస్తాను అంటే వీడియో వదిలేయండి. లేదు అసలు దీని అర్థాలు తెలుసుకుందాం, ప్రయోజనం తెలుసుకుందాం, ఇది ఎక్కడి నుంచి వచ్చింది తెలుసుకుందాం అంటే అప్పుడు మిగతా వీడియో చూడండి. ఇది దేవీ భాగవతంలోది. ఎవరిచ్చారండి? యముడి మీద అష్టకం ఎవరు రాస్తారు అంటే సామాన్యంగా యముడు అంటే అందరూ భయపడిపోతారు, అంతేనా? కానీ పురాణాల్లో ఇద్దరే యముడికి ఎదురుగా నిలబడి యముడి దగ్గర నుంచి ప్రయోజనం పొందారు. వాళ్ళే నచికేతుడు, సావిత్రీదేవి. వాళ్ళిద్దరిలో కూడా అత్యంత ప్రయోజనం పొందింది సావిత్రీదేవి. ప్రాణాలు తీసుకువెళ్ళే యముడి దగ్గర నుంచి భర్త ప్రాణాలు తీసుకొచ్చింది. అలాగే ఎంతో జ్ఞానం తెలుసుకుంది. ఆ తల్లి కూడా సామాన్యురాలు కాదు, అమ్మవారి అంశ. అసలు అరవిందుల వారు, అరవింద యోగి సావిత్రి అని ఒక పుస్తకం రాశారు. మన రామకోటయ్య తాతగారు దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. అసలు ఆ పుస్తకం చదివితే సావిత్రీదేవి ఏ అవతారం అవన్నీ తెలుస్తుంది. చాలా గొప్ప దైవాంశ సంభూతురాలు ఆ తల్లి. ఆ తల్లి యముడి గురించి చేసిన స్తుతి. సావిత్రీదేవికి యముడి కీలకం తెలుసున్నంతగా ఇంకెవరికి తెలియదు, అంతే కదా. ప్రాణాలను వెనక్కి తెచ్చుకుందంటే ఆవిడిచ్చిన యమాష్టకం ఇది. అసలు ఇది చదివితే జీవితంలో ఎన్ని రకాలుగా ఉపయోగిస్తుందో చెప్పలేం. మొట్టమొదట డిప్రెషన్స్ అలాంటివి ఉన్నాయనుకోండి, వాటి నుంచి వెంటనే బయటపడేస్తుంది. అంటే జీవితంలో కొన్నిసార్లు చూడండి, తీవ్రమైన ఆందోళనలో కానీ విచారంలో కానీ ఉంటారు కొంతమంది. ఇంకొంతమంది యాక్సిడెంట్లు కానీ ఎవరిదైనా మృత్యువు కానీ అలాంటివి చూస్తే ధైర్యాన్ని కోల్పోయి పాపం డిప్రెస్ అయిపోతారు, ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళలేరు కూడా. అలాగనే అపజయం వస్తే కొంతమంది డిప్రెస్ అయిపోయి ఆత్మహత్యలు చేసేసుకుందాం అనుకుంటారు. అలాగ ఆత్మహత్య చేసుకోవాలని ఎప్పుడు అనిపించినా అది ఆపి ఇది చదవండి. ఎందుకంటే ఆత్మహత్యతో జీవితాన్ని ఎండ్ చేసుకోవడం ఒక నిమిషం పని, అదేం పెద్ద ఘనకార్యం కాదు కదా. అప్పుడు బ్రతకటం గొప్పతనం. ఈ అష్టకం బతికిస్తుంది. అలాగనే డిప్రెషన్స్ వల్ల మత్తు బిళ్ళలకి లోనయ్యి అలా నిద్రపోతూ స్తబ్దుగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇది రోజు చేయగలిగితే కనుక భయాల్ని పోగొడుతుంది. అలాంటి సమస్యలు ఉంటే రోజు చదువుకోండి. లేదు మామూలుగా ఉన్న వాళ్ళైనా ప్రతి జన్మ నక్షత్రం రోజు పొద్దున్న ఒకసారి చదవండి. అసలు ఇంకా ఫలశ్రుతి శ్లోకాలు కొన్ని ఉన్నాయి. నేను సామాన్యంగా ఫలశ్రుతులు చెప్పను, మీకు తెలుసు కదా. అందులో అంటారు, ఇదం యమష్టకం నిత్యం ప్రాతరుద్ధాయ యః పఠేత్ యమాస్తస్య భయం నాస్తి సర్వ పాపాత్ ప్రముచ్యతే అని ఇంకా చాలా చెప్పారు.
అంటే ఇది రోజు ఎవరైతే ఉదయమే చదువుతారో వాళ్ళకి మృత్యు భయం ఉండదు, అలాగే అన్ని పాపాలు పోతాయి అని. మృత్యు భయం ఉండకపోవడం అంటే ఏమిటి అంటే చావు రాదా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. రీసెంట్గా మన ఛానల్లో ఒక వీడియో పెట్టాం. ఏమిటంటే దత్తాత్రేయ స్వామి చెప్పిన కొన్ని సూచనల గురించి. ఆ వీడియో పైన కాకి తల మీద తన్నడం అనేది చూడగానే బాబోయ్ మాకు ఎక్కడ మృత్యు వచ్చేస్తుందో అని భయపడి మేము ఆ వీడియో కూడా తెరవలేదు అని మా అడ్మిన్కి చాలామంది ఈమెయిల్స్ పంపించారట. ఎంత అమాయకత్వం అది! అంటే మృత్యు అనే పేరు చెప్తేనే భయం. ఎవడైనా ఎప్పుడప్పుడు వెళ్ళిపోవాల్సిందే, కానీ అంత భయం. ఈ అష్టకం ఏం చేస్తుందంటే దాన్ని స్వీకరించే మెచ్యూరిటీని ఇస్తుంది. అది మెచ్యూరిటీ ఉంటే ఇలాంటి పనికిమాలిన భయాలు ఉండవు. వీడియో ఓపెన్ చేయడానికి భయం ఏమిటండి? ఎంత అమాయకత్వం అది! అది ఈ అష్టకం ఇచ్చే ప్రయోజనం. మరి ఇందాక మొట్టమొదట దీని పాలిమార్ఫిక్ అని ఎందుకు అన్నారు? పాలిమార్ఫిజం అంటే ఒకటే 2 రకాల ప్రయోజనాల్ని 2 ఆకారాలు తీసుకుని ఇవ్వడం. ఏమిటది అంటే చెప్తా. అపమృత్యు దోషం ఉంటే కనుక, డిప్రెషన్లు ఉంటే కనుక, ఆత్మహత్యలు చేసుకుందాం అనిపిస్తే కనుక వాటిని కాపాడి ప్రాణాన్ని నిలుపుతుంది. అలాగే ఇంకొక స్టేజ్లో ఉన్నవాళ్ళు, ఉదాహరణకి ఒక 95 ఏళ్ళు వచ్చేసి చేతులు కాళ్ళు అన్నీ పడిపోయి మునిమనవల దాకా వాళ్ళ పెళ్ళిళ్ళ దాకా అన్నీ చూసేసాడు. ఇంక ఇంట్లో వాళ్ళందరూ బాబోయ్ ఎందుకురా ఇంటికి భారం అనుకుంటున్నారు, భగవన్నామం చేద్దామంటే గుర్తు రాదు, పోనీ పైకి ఏదైనా చదువుదామంటే ఆయాసంతో మాట రాదు, పూజ కూర్చుందామంటే కూర్చోలేడు, ఇంట్లో వాళ్ళు అస్తమాను భారం అనుకుంటున్నారు. అలాంటి మనిషికి ఏది మేలు చెప్పండి? మృత్యువు మేలు. అలాంటి వాళ్ళు ఇది రోజు వింటే కనుక వాళ్ళకి అనాయాసమైన మరణం, వాళ్ళ పాపాన్ని దగ్ధం చేసి పైకి తీసుకుపోతుంది. అంటే మరణం అవసరమైన వాళ్ళకి అది ఇస్తుంది, లేని వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి బతికిస్తుంది. అలా పాలిమార్ఫిక్ బిహేవియర్ ఉన్న అష్టకం ఇది. సరే, ఇప్పుడు దీని అర్థం ఏమిటి తెలుసుకుందాము అని మీకు ఆసక్తి ఉందనుకోండి, క్లుప్తంగా చెప్తాం. మొట్టమొదటి శ్లోకంలో తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కర పుర అని చెప్పారు. దాని అర్థం ఏమిటంటే సూర్యభగవానుడికి 2 సంతానంట. యమున అనే కూతురును ఇంకో కుమారుడు ఎల్లప్పుడూ ధర్మాన్ని నిర్వర్తించేవాడుట. ఆయన పేరే యమధర్మరాజు. అలాంటి ఆయనకి నమస్కారం. ఎత్తుగడ చూడండి, సావిత్రీదేవి ఎంత గొప్పగా చేసిందో. మరి అంత సత్తా ఉన్న స్త్రీ కదా ఆవిడ. మొట్టమొదట ఆయన తండ్రిని, తల్లిని, తోబుట్టుని వాళ్ళందరినీ తలుచుకుని అప్పుడు దిగింది స్తోత్రంలోకి. యముడు వెంటనే ప్లీజ్ అవుతాడు కదా, అది టెక్నిక్. తర్వాత శ్లోకంలో అంటారు సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః అతోయన్నామ శమనమితి తం ప్రణమామ్యహం. అంటే అన్ని జీవుల యందు సమతట అంటే సమధర్మం, అలాగే సర్వసాక్షిట. మనం కొన్నిసార్లు ముసుగులు వేసుకుని వెధవ పనులు చేసి ఓహో ఎవడో కనిపెట్టలేదు కదా అనుకుంటాం. పైన కనిపెట్టే శక్తి ప్రకృతిలో ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోండి. దాన్ని చిత్రగుప్తుడు అంటారు. అందుకే ఆయన యముడికి అసిస్టెంటు అన్నారు. అలాంటివి ఏవైనా కనిపెట్టి వాళ్ళ పాపపుణ్యాల ప్రకారం వాళ్ళకి ఫలితాన్ని ఇచ్చే యముడికి నమస్కారం. తర్వాత 4వ శ్లోకంలో అనుకుంటా అంటారు చూడండి, బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ధిహేతవే. అంటే పాపాలు చేసిన వాళ్ళని తన దండంతో దండించి పవిత్రులుగా చేస్తాడు. మన పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు చూడండి, విచిత్రమైన మాట, అంతా మన మంచికే అంటారు. అసలు కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఇదేం మాట అండి, అసలు అందులో ఏమైనా లాజిక్ ఉందా అనిపిస్తుంది. అంతా మన మంచికి ఎలా అవుతుంది? ఎప్పుడో జ్వరం వచ్చింది, లేకపోతే ఎవడో కింద పడ్డాడు, ఇంకొకటికి నష్టం జరిగింది, అది మంచికి ఎలా అవుతుంది? కర్మను కరిగించి ప్రకృతి ఆ పాపాన్ని దూరం చేసి వాళ్ళ పాప అకౌంట్ని తగ్గిస్తుంది. అది మంచిదేనా? అందుకే పెద్దవాళ్ళు అంతా మన మంచికే అన్నారు. అది చేసే శక్తి యముడు. అలాంటి శక్తికి నమస్కారం. ఇంకా 6, 8 శ్లోకాల్లో చూడండి, తపస్వి బ్రహ్మనిష్టోయః సంయమీ సంజితేంద్రియః యజ్జన్మ బ్రహ్మణోంశేన జ్వలంతం బ్రహ్మతేజస. అంటే ఆయన తపస్వి, బ్రహ్మనిష్ఠుడు, బ్రహ్మతేజస్సుడు అని అద్భుతంగా కీర్తిస్తున్నారు. అది యముడి యొక్క క్వాలిటీ. దురదృష్టవశాత్తు మన సినిమాల్లో యముడిని ఎంత అపహాస్యంగా తీస్తున్నారు. ఈ క్యారెక్టర్ల చేత యముణ్ణి బూతులు తిట్టించటం, అలాగే యమధర్మరాజు ఉమెనైజర్ లాగా కిందకొచ్చి వేశ్యల వెనకాల వాళ్ళ వెనకాల తిరగడం, అమ్మాయిల పైట్లు పట్టుకోవడం, అలాగే అసహ్యంగా తీస్తున్నారు. దురదృష్టవశాత్తు అలాంటి సినిమాలు తీస్తే మనం సంతోషిస్తూ చూస్తాము, అలాగనే తీసేవాళ్ళు తీస్తూ ఉంటారు. ఎందుకంటే సనాతన ధర్మంలో ఇలాంటివి ఏమి డ్యామేజ్ చేసినా అడిగేవాళ్ళు లేడు. ఇక్కడ కులం ప్రాతిపదిక మీద మాత్రమే దెబ్బలాడతారు అంతే. భగవంతుని ఏమన్నా ఎవ్వడు పట్టించుకోడు. ఆ భగవంతుడికి కూడా ఒక కులం ఉంటే అప్పుడు మాత్రం పట్టించుకుంటారు అంతే. ఇదే పక్క మతాల మీద ఎవరి మీదైనా అలాంటి సినిమాలు తీయమనండి, వాళ్ళ శక్తుల మీద చీల్చి చెండాడేస్తారు.
దురదృష్టవశాత్తు మనకు ఐకమత్యం లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవతా శక్తులను అలా అపహాస్యం చేయకండి. అలా చేసిన వాళ్ళు జీవితంలో అవమానాల పాలవుతారు అని పురాణంలో చెప్పారు. అందుకని అలా చేయకండి. ఇది చదవడం ద్వారా ఆత్మహత్యలు చేసుకోవాలి అనే క్షణికమైన ఆవేశం నుంచి కొంతమంది అయినా బయటపడగలిగితే మా ఈ శ్రమ సార్థకమైనట్టుగా భావిస్తాం. శ్రీమాత్రే నమః.